పాల్పడ్డాడని ఆ సిరియప్పన్ని సాక్షాత్తు దేవాలయం ముందే వధించినారు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. చంద్రబాబు గారు, మీరు రేపు వెళ్ళండి దేవాలయానికి. దేవాలయంలో ఉండేటువంటి సబేరా ముఖ్యులకు తీర్థ ప్రసాదాలు అందించేటువంటి సబేరా గది, దాని కిందనే ఉన్నటువంటి అన్నమయ్య లిఖిత కీర్తనలు ఉన్నటువంటి అన్నమయ్య అర ఎదురుగా ఉన్న స్వామి ఆలయ కుడ్యం మీద కింద ఉన్నటువంటి శాసనం ఈ సిరియప్పన్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ కారణంగా వధించటం జరిగింది అన్నటువంటి శాసనం లేకపోతే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసురుతున్నా. చక్రవర్తులు అంత పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారే, మీరు అనునిత్యము వెంకటేశ్వర స్వామి నామజపం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి నీ రాజకీయ పావుగా వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం నిందారోపణలు వేస్తూ ఇంత దారుణానికి ఒడికట్టినటువంటి విషయం బయటికి వస్తే నిర్లిప్తత, నిర్లక్ష్యం రెండూ కూడా క్షమార్హము కానటువంటివి, నేరగ్రస్తమైనటువంటివి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ బిఆర్ నాయుడు గారు ఎంత దురాగతంగా మాట్లాడారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, ఎంతో సాంప్రదాయబద్ధంగా జీవించేటువంటి తల్లి లాంటి మా నాయకుడి సత్యమణి భారతమ్మను గురించి అత్యంత నైత్యంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు, నీ మాటలకు శిక్షగా భగవంతుడు వేసినటువంటి, భగవంతుడే బయటికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు ఇవేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సకల కళా వల్లభన్ అన్న బిరుదాంకితుడైన బిఆర్ నాయుడు గారు, మీరు సకల కళా వల్లభన్ అన్నటువంటి విషయం హైదరాబాద్ అంతా కూడా కోడై కూస్తున్నది. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే జంబూ ద్వీపంలో, భరత వర్షంలో, భరత ఖండంలో, విశేషించి దక్షిణా పదంలో వెంకటాచలం పరమ పవిత్రం, పాప లవిత్రం అన్నటువంటి పేరుగాంచినటువంటి ఈ అత్యంత పావన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అరాచక అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని క్షణంలో తీసివేయాల్సింది పోయి అతని చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది డీప్ ఫేక్ వీడియో కాదు, ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి. మీ పాప భాండారం పగిలింది కనుకనే అవి బయటికి వచ్చినాయి. వెంకటాచల మహత్యంలో కామాది వికారాలను వదులుకోమని రంగదాసు అనేటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు భక్తునికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికను ఉపదేశంగా స్వీకరించినటువంటి ఆ రంగదాసే స్వామికి ఏ తప్పు చేయనటువంటి భక్తుడిగా మారిన తరువాత ఆకాశరాజుగా జనించి పద్మావతి అమ్మవారినే ఇచ్చి శ్రీనివాసునికి పెళ్లి చేసినాడు. ఆ రంగదాసు అని అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడు అని వెంకటేశ్వర స్వామి హెచ్చరించినటువంటి వ్యక్తి. వెంకటాచల మహత్యంలో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ మీరేం చేస్తున్నారు? అది డీప్ ఫేక్ వీడియో అని మీరు నిజంగా హైకోర్టుకు వేయండి, దాని మీద విచారణ చేయించండి, దాని మీద సిబిఐ విచారణ చేయించండి.
అది డీప్ ఫేక్ వీడియోనో ఏదో తెలుస్తుంది. ఈరోజు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి పోలీసుల మీద కూడా ఈ అనైతిక పెంట బురదని అంటించే ప్రయత్నం బిఆర్ నాయుడు గారు చేసినారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తుంది. విచారణ చేస్తే మీ అసలు రంగు ఇంకా ఏంది అని తెలుస్తుంది. అయ్యా, చైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారానని సోషల్ మీడియా ఘోషిస్తుంది. బిఆర్ కామనాయుడు గారు మిమ్మల్ని దుశ్శాసనుడికి, కీచకుడికి వాళ్లకు మళ్ళీ చెరబట్టి చెదపట్టినటువంటి మనిషిగా ఈరోజు సంఘమంతా కూడా ద్వేషిస్తున్నది అన్న విషయం మీరు తెలుసుకొని పాప పరిహారంగా వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళకుండా భగవంతుని పట్ల మరింత అపచారానికి, మరింత పాతకానికి పూనుకోవటానికి ఈ నైత్యమైనటువంటి ఎత్తుగడ చేసి దాన్ని ఖండించేటువంటి కార్యక్రమం చేయటం అంటే మరింతగా మీ దగజారుడుతనాన్ని ప్రకటించుకోవటం తప్ప మరొకటి కాదు. పవనానంద స్వాములు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి ఓ మహాపురుష, లడ్డూలు కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగినటువంటి ఓ మహాపురుష, ఈ రోజున ఆ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి మనిషి చేసినటువంటి ఈ అనైతిక కార్యక్రమాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అనని సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని తప్పు గ్రహించి ఇలాంటి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని వెంటనే తొలగించవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏఐ టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియో అని మీరు ఎంత ఘోషించినా, ఎంతగా మా మీద తప్పుడు కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా, ఆ పరకామణి కేసుల్లాగా లడ్డూ విషయంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపింది అని మీరు ప్రచారం చేసిన తర్వాత నిజాలు ఏ రకంగా బయటికి వచ్చాయో ఇది అలాగే బయటికి వచ్చి చంద్రబాబు యొక్క ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారా అని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి అందరూ కూడా నివ్వెరపోయే విధంగా చీచీచి అని అనిపించుకునే విధంగా మీ కార్యక్రమం ఉండకూడదని, వెంటనే ఇంత నైత్యానికి పాల్పడ్డటువంటి బిఆర్ నాయుడును తొలగించకపోతే ఖచ్చితంగా మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. వచ్చిన తరువాత అవన్నీ బయటికి తీస్తే మరింత హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆ సోషల్ మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారట. ఎందుకు ఆ పని తెచ్చుకుంటారు? వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని ఈ కీచక బిఆర్ కామనాయుడు గారికి సూచిస్తున్నా. మీ మీద అనేక మంది మహిళలతో మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారని మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. మీరు ఒట్టి బిఆర్ నాయుడు అయితే, TV5 అధినేత అయితే హిందువులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా. కానీ వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి సొంతం. పబ్లిక్ లేకి వచ్చిన తర్వాత మీ వాస్తవ రంగు మీద ఏమైనా మాట్లాడతాం అని 85 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు నిన్న బోర్డు మీటింగ్లో తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచేటువంటి వ్యక్తుల మీద
కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న బోర్డు తీర్మానం అండి. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భక్తుల మనోభావాలను దారుణాతి దారుణంగా పాతాళంలోకి దిగజార్చినటువంటి తిరుమల పవిత్రతను పాతాళం ఎక్కడా అంటే పైకి చూపించే అంతగా కిందికి వెళ్ళిపోయిన పవిత్ర ఆశయాల భంగం కలిగించినటువంటి బిఆర్ నాయుడును మీరు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మరి చేయాలి కదా. తిరుమల పవిత్రత మంట కలిపింది కదా. తిరుమల మనోభావాలు, భక్తుల మనోభావాలు, 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు సర్వనాశనమై కునారిల్లిపోయాయి కదా నిన్న రాత్రి ఘటనతో. మరి కఠినమైనటువంటి చర్యలు బిఆర్ నాయుడు మీదనే క్రిమినల్ చర్యలు బనాయించాల మొత్తాన్ని. నిజానికి ఆ పదవి నుంచి వెంటనే అతన్ని తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఇకనైనా బుద్ధితో దేవుడితో ఆటలాడుకోవద్దండి. దేవుడిని అడ్డు పెట్టుకొని మా మీద బురద చల్లి మా వ్యక్తిత్వాలను హననం చేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి చేయాలా అనుకున్నటువంటి మీ కుత్సిత కపట నాటకానికి భగవంతుడు వేసినటువంటి అత్యంత భయానక శిక్షే బిఆర్ నాయుడు యొక్క నిజ స్వరూపమని తెలియజేస్తున్నా. సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ పుత్ర మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు లడ్డు ప్రసాదం మీద అత్యంత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బిఆర్ మీద చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. నాకైతే ఏ నమ్మకం లేదు, కానీ ఒక హిందువుగా నేను డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కనుక చంద్రబాబు గారికి భక్తి అన్నది ఒక నాటకమే తప్ప, ఒక నటన తప్ప, ఆయన ఏనాడు కూడా భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కొలిచాడు అంటే నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేదు. ఈ సందర్భంగా ఈ బిఆర్ నాయుడు హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ కూడా నడుపుతున్నాడు. ఈ దర్శనాలు చేయించి దర్శనాలు చేయించినటువంటి వాళ్ళందరి చేత వచ్చినటువంటి డబ్బుల్ని, ప్రకటనలకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈ హిందూ ధర్మంలో సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో వేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మీరు నైతిక విలువల గురించి మాట్లాడడం, మీరు ధర్మాన్ని గురించి మాట్లాడడం, చంద్రబాబు గారు మీరు స్వామి భక్తి గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు, భూతాలు, రాక్షసులు వీళ్ళంతా కూడా వేదాలను, ఉపనిషత్తులని, భాగవతాన్ని, భగవద్గీతను ఉటంకించినట్టే తప్ప, వల్లె వేసినట్టు వాళ్ళు ప్రచారం చేసినట్టే తప్ప మరి ఇంకేమీ కాదని